అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్లో ఉన్న అంశాలు రెండు. ఒకటి, ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్, అప్పుడు చేసిన కామెంట్సు. అలాగే మరొకటి, ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటన, అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఆస్ట్రేలియా. సో ఈ పర్యటనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి ఒరుగుతుంది, ఏం సాధిస్తున్నారు అనే అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు లేవనెత్తుతూ ఉంటారు. సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది అసలు మొత్తం కర్త కర్మ క్రియ నేనే, ఇంకొంతమంది అయితే అసలు రాజశేఖర రెడ్డి గారు గూగుల్కి లెటర్ రాశారని కూడా చెబుతూ ఉన్నారు. సో అసలు వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజేయండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నా ద్వారా చేసే వినపం ఏంటంటే, దయచేసి మీరు బలవంతానో భయపెడతారో ఏం చేస్తారో నాకు తెలియదు, వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టేయండి జగన్మోహన్ రెడ్డి చేత. అదేంటి, ఇక మీరు ప్రచారం చేసుకునే పని లేదు, మీరేం చేయాల్సిన పని లేదు. వాళ్ళు చేసిన తప్పులేంటో, మీరు చేసిన ఒప్పులేంటో ప్రపంచానికి అతనే తెలియజేస్తాడు. ఓకే. ఎందుకంటే నిన్నటిదాకా వాళ్ళ అధికార ప్రతినిధులు, లేదంటే వాళ్ళ మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, సోషల్ మీడియాలో వాళ్ళు దీని గురించి ఏ విధంగా చిత్రీకరించారు ప్రసాద్ గారు. దీని గురించి అది ఒక గోడౌను. అవును. చివరికి వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి కూడా అదే విధంగా మాట్లాడారు కదా, పర్యావరణం పాడైపోతుంది, ఏమొస్తాయి, 200 కంటే రావు. అవును, 200 కంటే రావు. అవును. ఇదే అతను 2023లో దీన్ని గురించి శంకుస్థాపన చేసిన రోజు 21,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు. బాగా ప్రజలకు కూడా అర్థం కాదు. 21,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు. 39,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను. ఓకే. తరువాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2019లో దాన్ని శంకుస్థాపన చేసిన రోజు ఆయన ఇచ్చినటువంటి భూమి ఎంత, ఒప్పందం చేసుకున్నది ఎంత, 89,000 కోట్ల రూపాయలు. గమనించుకోండి మీరు, 89,000 కోట్ల రూపాయలు. అదే డేటా అంటే 2019లో కదా ఆయన శంకుస్థాపన. క్లియర్గా చెప్పాలి, 2019 ఫిబ్రవరి నెలలో 7వ తారీఖు రైట్ ఆయన శంకుస్థాపన చేశారు. అవును. ఆదాని డేటా ఒప్పుకుందాం మనం, ఆదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిరిగి 2023 దాకా బేరసారాలాడి వాళ్ళని బెదరగొట్టి బయటికి పంపించేసి నానా గందరగోళం చేసి చివరికి ఏదో విధంగా వచ్చి మాట్లాడుకొని ఎలక్షన్ల ముందు దాని గురించి వీళ్ళు విస్తృత ప్రచారం చేస్తూ ఉంటే దానికోసం అని చెప్పని ఆ రోజు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది కనుక ఇక్కడ ఇస్తే 39,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఆ రోజు చెప్పాడు. 2019 ఎప్పుడు, 2023 ఎప్పుడు? 4 సంవత్సరాల తర్వాత. మరి 4 సంవత్సరాలు ఏం చేశారు? సహజంగా మనకు తెలిసి ఇల్లు కట్టుకోవాలంటే పునాదులు ఏర్పాటు చేసుకుంటాం. అవును. ముందు గోతులు తీసుకుంటాం, గోతుల్లో భీములు వేసుకుంటాం, ఆ తర్వాత పునాదులు వేసుకుంటాం, తర్వాత వరుసనే 1 ఫ్లోరా 2 ఫ్లోర్లా 3 ఫ్లోర్లా దాన్ని బట్టి భూమిలో మనం ఎంత బలంగా ఫౌండేషన్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పి చూసుకుంటాం. ఏనుగు పిల్లర్లో పోస్తారు, లేకపోతే మామూలుగా పోసుకుంటారు, దాన్ని బట్టి చేసుకుంటా ఉంటారు. మరి నువ్వు 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 2023 నాడు నువ్వు మళ్ళీ శంకుస్థాపన చేశావు. పోనీ ఆ కాసేపుట్లో ఏమైనా మొదలు పెట్టారా? రాలేదు కదా. సంవత్సరం ఉంది కదా, మీకు కూడా ఏమీ జరగలేదు కదా. అంటే నువ్వు కాదు దాన్ని అంకురార్పణ చేసింది, చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారు. దాన్ని నువ్వు చెడగొట్టావు. కానీ ఈ రోజు నువ్వు తెలుస్తున్నట్టు మీరు అనుకున్నటువంటి ఈ డేటా సెంటర్ని ఆదానిదే పేరు మార్చి తీసుకొచ్చారని చెప్పుకుందాం మనం కాసేపు. నీ మాటకే వద్దాం. మరి ఈ రోజు ఆదాని వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, ప్రధానమంత్రి గారితో ఆదాని ఎందుకు కూర్చోలేదు, సుందర పిచ్చయ్య గారు ఎందుకు కూర్చున్నారు, వాళ్ళు మాత్రమే సంతకాలు ఎందుకు చేసుకున్నారు? ప్రపంచంలో అమెరికా తర్వాత తొలిసారిగా మా డేటా సెంటర్ని ఇక్కడ పెట్టుకుంటున్నాం. అవును. ప్రపంచంలో మొట్టమొదటిది అమెరికా కాదని వాళ్ళు పెట్టుకున్నది, అది భారతదేశాన్ని చూసుకున్నారు. మరి భారతదేశంలో ఎక్కడ పెట్టాలనుకున్నారు? మనకంటే ఎక్కువగా భూభాగం ఉన్నటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి గుజరాత్లో పెట్టాలి వాళ్ళు. అవును.
ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో సహజ సుందర నగరమైనటువంటి విశాఖపట్నాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అవును. కారణం ఏంటంటే వాళ్ళకి అన్ని విధాల రక్షణగా ఉంటుంది. తూర్పు ఈ తీర ప్రాంతానికి సంబంధించి 12 దేశాలకి ఇక్కడ నుంచి ఈ డేటా కనెక్టివిటీ ఉంటుందని చెప్పని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు వాళ్ళకి ఆదాని వాళ్ళు ఏంటి, మామూలుగా మన గ్రీన్ ఎనర్జీ కోసం ఆదాని ఉపయోగించుకుంటున్నారు. అవును. అలాగే ఎయిర్టెల్ వాళ్ళు ఏంటి, ఫైబర్ నెట్ కోసం ఎయిర్టెల్ వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ వెండర్సే కదా. అవును. పూర్తిగా మేము ఎంత పెడుతున్నాము అని చెప్పిన స్పష్టంగా చెప్పింది సుందర్ పిచాయ్ గారు. అవును. గూగుల్ సిఇఓ గారు 138 కోట్ల రూపాయలు, 1,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అవును. 138,000 కోట్ల రూపాయలు. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇతర దేశాల నుంచి అంత పెట్టుబడి ఎక్కడన్నా వచ్చిందా? అవును, రాలా. ముందుగా దీనికి మీ వాళ్ళు నిన్నటిదాకా ఏం మాట్లాడారు, నిన్న నువ్వేం మాట్లాడావు? అందుకే నేను అంటుంది, వచ్చేవన్నాడు మేము అపోజ్ చేయట్లేదు, మేము స్వాగతిస్తున్నాం, మంచిదే కదా అని మాట్లాడాడు కదా. అవును. నీ లెక్కన 21,000 కోట్ల రూపాయలకి 39,000 ఉద్యోగాలు వస్తే 6 రెట్లు అధికంగా ఉంది కదా, 6 రెట్లు పైన అధికంగా ఉంది. అవును. 6 రెట్లు పైన ఇంకా 12,000 కోట్ల రూపాయలు అధికంగా ఉంది. 1,35,000 కోట్లు, 1,38,000 కోట్ల రూపాయలు. కాబట్టి 6 రెట్ల కంటే ఇంకా 16 అధికంగా ఉంది కదా. అవును. అవును. మరి ఈ లెక్కను కనుక చూసుకుంటా ఉంటే 39 ఇంటూ 6 వేసుకోండి, 2,34,000 మంది ఉద్యోగాలు రావాలి కదా. మరి నువ్వు ఎట్లా చదువుతున్నావు, మీ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు? మా వాళ్ళు చెప్పిన తప్పని అనగలిగావా? అందుకే నేను అంటుంది, అతన్ని గనక తీసుకుని వచ్చి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం, అలాగే రాష్ట్రంలో విస్తృతంగా తిరిగే అవకాశం కనుక ఇస్తే నిస్సందేహంగా వీళ్ళు ఏం చేసే పని లేదు. వీళ్ళు చేసే పొరపాటు తిరగనిస్తున్నారు, అబ్జెక్షన్స్ పెట్టట్లేదు. ముందుగా ఏమంటున్నారు, పలానాసారికి వెళ్ళాలంటే నువ్వు పోయినసారి అక్కడ అట్లా జరిగింది కాబట్టి నీకు 4 వాహనాలు కావాలా, 40 మంది వెళ్ళాలా, కండిషన్ పెడుతున్నారు. తర్వాత చూసుకుంటున్నారు. మళ్ళీ అతను యాక్టివ్గా చేస్తున్నాడు కదా, చర్యలు ఏమి లేవు కదా. వీళ్ళు దానికి ప్రసాద్ గారు దానికి కూడా ఒక చక్కటి మార్గం ఉందండి. నిజంగా కనుక ప్రభుత్వం కనుక దీని గురించి ఆలోచిస్తే చక్కటి మార్గం ఉంది. రేపు పొద్దున పలానాసారికి వెళ్తానని చెప్పి అతను చెబుతాడు, హైకోర్టుకి వెళ్ళండి, ఇదిగోండి గతంలో ఈ సంఘటనలు జరిగినాయి, మేము ప్రతిసారి చెబుతానే ఉన్నాం, అతనికి 11 స్థానాలు ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మేము నిర్బంధాలు పెట్టలేదు, కానీ ప్రతిసారి ఉల్లంఘనలు చేస్తున్నాడు, మీకు అప్పు చెబుతున్నాం, మీరు నియమ నిబంధనలు పెట్టండి, తేడాలు వస్తే చర్యలు తీసుకోండి, దానికి బాధ్యులు ఎవరున్నో పిలవండి అంటే ఒక్క సమావేశం పెట్టాడు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఒక్క సమావేశం పెట్టాడు, ఒక్క బల ప్రదర్శన చేయడు. ఎందుకు చేస్తాడు? అదేలేండి, న్యాయస్థానం దృష్టిలో ఉంటుంది కదా, నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దయిపోతుంది కదా. ఇది ఎందుకు చేయలేకపోతున్నారు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇది ఎవరు చేయాల్సిన పని లేదు కదా, మనం కొట్టాల్సిన పని లేదు, న్యాయస్థానం చూసుకుంటుంది, సర్వస్వతంత్ర సంస్థ కదా అది. అవును, న్యాయస్థానం చూసుకుంటది. వీళ్ళ చేతికి మట్టి కూడా అంటది కదా. మరి ఎందుకు దాని గురించి ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక చాలా అంశాలు తీసుకొచ్చాడు, దాదాపు 3 గంటల సేపు, 2.5 గంటలు మామూలుగా సినిమా చూసిన సేపు చక్కగా మాట్లాడేశాడు. ఇందుట్లో వాలంటీర్లు తీసుకొచ్చాడు, ఉద్యోగ కల్పన తీసుకొచ్చాడు, నేను అది చేశాను అన్నాడు, ఇది చేశాను అన్నాడు, ఈ ప్రభుత్వం చాలా ఘోరాది ఘోరంగా చేస్తుందని చెప్పాడు, నోరు తెరిచి ఒక రకంగా పరుష పదజాలాన్ని వాడాడు. ఇప్పుడు మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను నేను. కరణం బలరామకృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, సురేష్ రెడ్డి గారు సభాపతిగా ఉండగా, ఆయన ఒక ప్రైవేటు మామూలుగా సమావేశాల్లో నియంతలా వ్యవహరిస్తున్నారు, మా గొంతుకలు అంటే అడ్డుపడుతున్నాడు అని చెప్పని మాట్లాడి ఇదే మాట్లాడింది. ఏం వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏం నియంత అనే మాట మాట్లాడాడు. దానికి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేసి ఆయనకి 6 నెలలు సభా కార్యక్రమాలకు రాకుండా నిరోధించగలిగారు. మీరు ఇన్నిసార్లు సభాపతిని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, సరే మిమ్మల్ని మాట్లాడితే మీరు మంచాళ్ళు అనిపించుకోవాలంటే మీరు మెలకొండుకోవచ్చు. సభాపతి కూడా దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గతంలో జరిగిందే కదా. ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి, అసెంబ్లీ రావద్దు అని చెప్పేసి ఆయన ఎలాగ రావట్లేదు కదా, కనీసం ప్రజలకు తెలిసింది కదా. ఒకవేళ రాకుండా చేపించుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలి, అదే అనుమానం వస్తుంది నాకు చూడపోతే.
అప్పుడైతే తప్పించుకోవచ్చు కదా, నన్ను రావద్దన్నారు. నన్ను నాళ్ళే రావద్దన్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే నేను ఎలట్లా పిలుస్తుంది. ఎంత లేదు 60 రోజులు దాటిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అంటే ఇలాంటి ఆలోచన అయితే అనిపిస్తా ఉంది మీరు అన్నట్టు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. అతను ప్రెస్ మీట్ మనం పద్దాకులు ప్రతిసారి పాడిందే పాటరా పాసిపాడ దాసుడా అని తప్ప కొత్త అంశాలు కానీ డేట్లు మారుతాయి అంతే. రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలు కానీ అసలు సమస్యలు లేవని మనం చెప్పడానికి వీల్లేదు కదా. సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండవు కదా ఏ ప్రభుత్వానికైనా సరే. పర్సెంటేజ్ అనేది వేరీ అవుతుంది అంతే. అంతే. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ, లేకపోతే ఈ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థల గురించి మాట్లాడుతూ, వీటి మీద ఎక్కువ సమయం కేటాయిస్తూ మాట్లాడుతున్నాడే తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన వ్యక్తిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఇందాక నేను అన్నట్టు ప్రపంచ దిగ్గజ సంస్థ. ఇప్పుడు మీ గురించి కావాలంటే మమ్మల్ని పట్టించింది కూడా ఇది గూగుల్ టేక్అవుటేగా. అవును. మద్యం కుంభకోణంలో కావచ్చు, అందుకనే కోపం. అదే వాళ్ళ బాబాయ్ గారి దానికి సంబంధించింది కావచ్చు, హత్యకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది కావచ్చు, ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారానే కదా ఇప్పుడు స్పష్టంగా ఆధారాలు సేకరించబడింది. అందుకని గూగుల్ మీద కోపం అంటారు. అందుకని కోపం ఉండొచ్చు. రెండోది, ఇది చంద్రబాబు నాయుడు గారి పేరు రావటం ఏంటి? అసలు ఈ రాష్ట్రం ఇట్లా ఉద్యోగ కల్పనలోనూ మామూలుగా పరిశ్రమలు వచ్చేసి ముందుకెళ్ళటం ఏంటి? నేనేమైపోవాలి ముందుకెళ్తే? నా మాట అనేది ఎవరు? ఇప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసి ఎవరి కాడ వాళ్ళు ఉండి, ఈ రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో వెళ్లకుండా ఇక్కడే ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉంటే, ఇప్పుడు దాకా అతనికి ఏమండి వలస పట్టుకొని బయటకు వెళ్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకి వాళ్ళు మనకెందుకులే జరుగుతూ ఉంటాయి, వచ్చి ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది నిర్లిప్తంగా ఉండబట్టి ఆయన ఆటలు సాగినాయి ఇప్పుడు దాకా. మొన్న ఏమైంది 2024లో రాష్ట్రమే లేకపోవడం, అంటే రాజధానే లేకపోవటం. అవును. అక్కడ మిగిలిన చోటకి వెళ్తే మన సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూడటం, చాలా దారుణంగా బిహేవ్ చేసినందువల్ల వాళ్ళలో మదన పడి ఉద్యోగాలు రాని వాళ్ళందరూ కూడా వచ్చేసి తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మార్చుకొని పరిస్థితులు వివరించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పుకొని మార్చుకోబట్టి అంత మార్పు వచ్చింది. అవును. పైపించి వాళ్ళు బాధలు పడి ఉన్నారు కాబట్టి. అవును. వాళ్ళలో చాలా మంది వాళ్ళ బంధువులను, కుటుంబ సభ్యులను ఈ మద్యం మహమ్మారిలో నాసిరకం మద్యం తాగి, కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వాళ్ళు ఇబ్బందులు పడతానే ఉన్నారు. అలాగే వాళ్ళ మీద దాడులు కావచ్చు. ఇప్పుడు మీ మీదో నా మీదో దాడి జరిగిద్దండి, మనకు బంధువులు ఉండరా? మనకు పెళ్ళాం బిడ్డలు ఉండరా? ఆ బంధువులు మన ఎమ్మటి ఉండరా? అవును. వాళ్ళకి బాధ అనిపించదా? అలా జరిగింది కాబట్టి మొన్న వాళ్ళందరూ కలిసి ఇతను రాకూడదు అనుకొని తీర్మానం చేసుకొని వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఓట్లు వేయించారు. ప్రజల మధ్యకి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి యుద్ధంలో ప్రజలు గెలిచారైతే నేను భావిస్తున్నా. వాళ్ళకి మళ్ళీ మార్గంలో పెట్టేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కనపడ్డాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడయ్యాడు నిస్సందేహంగా. అందుట్లో ఎలా ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా ఆయన గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, రాజకీయంగా పొత్తులు ఉన్నప్పుడు కత్తులు ఊరుకుంటా ఉంటారు ఎవరైనా సరే. పైకి పొత్తులు, అవును, మాట వరుసకి, కానీ కత్తులు ఊరుకుంటా ఉంటారు. ఎవరి కాళ్ళకి ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలనే కోరికే. లేకపోతే బహుత్తర అవకాశం వచ్చింది 1977లో జనతా పార్టీకి. యోధాన యోధులు, అవినీతి మరకలేని వాళ్ళు, మొరార్జీ దేశాయ్ గారు కావచ్చు, చరణ్ సింగ్ గారు కావచ్చు, జార్జి ఫెర్నాండెస్ గారు కావచ్చు, మిగిలిన యోధా ముద్దండ గారు కావచ్చు, దేవిలాల్ గారు కావచ్చు, మహా ఉద్దండులు. కానీ ఎందుకు పొత్తు కొనసాగలేదు? ఆధిపత్యం. ఎందుకంటే కలిసి ఇందిరాగాంధీని ఓడించాలనే కంకణబద్దులై కలిసి పనిచేశారు. ఓడిన కాంచి పెత్తనం మీద వచ్చినటువంటి ఆలోచన విధానాలతోటి ఒకళ్ళకొకళ్ళు సఖ్యత లేకపోవటం వల్ల మరి ఆ రోజు వాజ్పేయి గారు కూడా ఉన్నారు కదా. అవును. మరి ఆ రోజు ఎందుకు విడిపోయింది కారణం. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, ఈ రోజు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా 100% విజయవంతం సాధించిన పార్టీ ఇంతవరకు చరిత్ర పుటల్లో లేదు. అవును. తొలిసారిగా ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. తొలిసారిగా ఆ ఘనత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించారు. సహజంగానే ఆ స్థాయిలో విజయం సాధించిన తర్వాత వాళ్ళకి ప్రత్యేక గౌరవం కూడా ఉంటుంది. దానికి మించి వీళ్ళ మధ్య సాన్నిహిత్యం నడుస్తూ ఉంది ఈరోజు. ఆయన ఏమంటున్నాడు పదే పదే, వాళ్ళ అభిమానులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటారు, ఏ రాజకీయ పార్టీ అయినా. అది లేదా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, మా మైత్రి బంధం అనేది 15 సంవత్సరాలు కొనసాగాలి, అప్పుడే ఈ రాష్ట్రం గాడిలోకి వస్తుంది, అప్పుడు దాకా నా పదవి గురించి మీరు ఆలోచించొద్దు, అలా మాట్లాడే వాళ్ళు నా పార్టీలో వద్దంటున్నాడు. ఎవరైనా అనగలరా ఈరోజు?
పదవి గురించి అనలేదు కానీ లేదు అసలు నా మాటకి అది ఓకే అంతే కదా. మామూలుగా సమావేశంలో సీఎం అంటే అందుకనే అంటుంది. వారించి ఏం చెబుతున్నాడు? నాకు పదవి ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు, జనం ముఖ్యం. అవును, ఆ మాట ఎవరన్నా అనగలరా? అంత ధైర్యంగా ఎవరన్నా చెప్పగలరా? నిస్వార్థంగా ఉన్న నాయకులు ఎవరున్నారండి? నిస్సందేహంగా మనం ఒప్పుకోవాలి కదా. కాబట్టి వాళ్ళ బాండింగ్ అంత బాగా కలిసిపోతా ఉంది. కరెక్ట్. ఈ రోజు వీళ్ళిద్దరు అన్నదమ్ములా మెలుగుతున్నారు, వాళ్ళిద్దరు గురు శిష్యుల్లా మెలుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కృష్ణార్జునులా ఉంటున్నారు. ప్రాబ్లం అదే కదా, ఇక్కడ వాళ్ళు అలా ఉంటున్నారనే కదా, అదే కదా వీళ్ళ ప్రాబ్లం. వీళ్ళు ఎంత ఉన్నా కూడా, వీళ్ళు ఎంత కుళ్ళుకున్నా కూడా అందుకే అంటుంది వాళ్ళ మైత్రి బంధాన్ని వీళ్ళు విడగొట్టలేరు. వాళ్ళు అనుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఎక్కడ గొడవలు లేకుండా చక్కగా తీసుకొని వచ్చేసి ఈ అభివృద్ధి ఫలాలని ప్రజలకు అందించేదాకా వీళ్ళిద్దరూ ఇలానే కలిసి ముందుకు నడుస్తారు. వీళ్ళ తోడు లోకేష్ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తనకున్నటువంటి అవకాశాలని, తనకున్నటువంటి మామూలుగా ఏదైతే ఆలోచన విధానాలు ఉంటాయో దానికి అనుగుణంగా ఈ రోజు అతను ముందుకెళ్లే విధానాలు, ఆ శాఖ పరంగా తీసుకున్నటువంటి విధానాలు కూడా ఈ రోజు కలిసి వస్తా ఉన్నాయి. దాన్ని స్వాగతించుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు అభినందించుకుంటున్నారు, కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏ చెన్నై వచ్చినా చెదురుముదురుగా ఇక్కడ జరిగినా అది ఆ స్టేజీ దాటి, అవును, ఆ పరిధి దాటి కరెక్ట్ ముందుకెళ్లకుండా చూసుకోవడం అనేది కత్తి మీద సాము. అవును అవును, అది మామూలు సాధ్యమయ్యే పని కాదు. అవును, అందుకే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలని చెప్పని నేను అంటుంది. అయితే ఇప్పుడు లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన, సీఎం గారు వచ్చేసి దుబాయ్ పర్యటన. ఈ పర్యటన నేపథ్యంలోనే అక్కడ శోభా గ్రూప్ అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు విరాళం అండి. అవును, ఏది లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు కాదు, 100 కోట్ల రూపాయలు రాజధానిలో ప్రతిష్టాత్మకమైన లైబ్రరీ కోసం వాళ్ళు 100 గ్రంథాలయం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం, విరాళం ఇవ్వటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ పరిస్థితిలో మీరు గతంలో కూడా చూస్తే 2024 ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలలకే వరదలు వచ్చేసి విజయవాడ అతలాకుతలం అయిపోయింది. అప్పుడు కూడా విరాళాలు 500 కోట్ల రూపాయలు వచ్చినాయి. అవును, ఈ ప్రకృతి విపత్తులు అనేవి సర్వసహజమే ఎవరి ప్రభుత్వంలో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ విధంగా విరాళాలు వెళ్ళు ఎందుకని అంటారు? నమ్మకం, ఆయన మీద నమ్మకం, న్యాయం జరిగిద్దనే ఆలోచన. పిఎన్సి మీనన్ గారు, శోభా గ్రూప్ చైర్మన్ గారు, పిఎన్సి మీనన్ గారు, ఆయన 100 కోట్ల రూపాయలు గ్రంథాలయం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న గ్రంథాలయాన్ని నిర్మించండి అని చెప్పని 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందాక మీరు అన్నట్టు విజయవాడ వరదలప్పుడు 568 కోట్ల రూపాయలు ఆ రోజు విరాళాలుగా వచ్చినాయి. విరాళాలుగా, అవును, స్వచ్ఛందంగా వచ్చారు. ఇవి ధన రూపేణ, మీరు గుర్తుంచుకోండి, ఇది ధన రూపేణ ఇచ్చినటువంటి, చెక్కుల రూపేణ వచ్చినటువంటి డబ్బులు. ఇవి కాక పరిసరంగా ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ శాసనసభ్యులు ఒక యజ్ఞంలా భావించి ఆ 12 రోజులు వంట వార్పు చేసి ప్రతి వాళ్ళకి అందించిన విషయాన్ని మర్చిపోవద్దు, ఏ లోటు రాకుండా. కొంతమంది అధికారులు నేను చూశాను, వాళ్ళని కొంతమంది అధికారులు కొంచెం దూరంగా పెట్టారు కదా, వాళ్ళకి అక్కడ బాధ్యతలు అప్పచెబితే బాధితులకు ఇవ్వాల్సిన పట్లాలు సకాలంలో అందజేయకుండా పక్కన పారేసింది కూడా మనందరం చూసాము, ప్రపంచానికి చెప్పడం కూడా జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. అయినా సరే ఎవరికి ఇబ్బందులు లేకుండా దాదాపు మాకు సహాయం అందలేదని 1% కూడా చెప్పలేదు. అంటే అంత నిబద్ధతతోటి మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి, ప్రజలు, నాయకులు కూడా కలిసి పనిచేశారు. మనం ఇక్కడ ఎవరిని వేరే ఉద్దేశంతో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు బాధితులు కూడా మా ఆంధ్రులు, మా తెలుగు వాళ్ళన్న ఉద్దేశంతో అందరూ ముందుకొచ్చారు, చేయూతనిచ్చారు. దాని సమర్థవంతంగా నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్ళింది. ప్రభుత్వం కూడా చక్కగా చేయాల్సిన కార్యక్రమాలను చేసింది. ఈ రోజు చిన్న వరద వస్తే ఇబ్బందులు లేకుండా రిటైనింగ్ వాల్స్ కావచ్చు, లేకపోతే బుడమేరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, రామానాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారు. దాన్ని పర్యవేక్షణ చేస్తున్నా కూడా. రెండోది, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల గారు గురించి పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్న విషయాలు కనుక ఒకసారి మీరు గమనిస్తే, ఆయన ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడా అంటే, నాకు ఈ మధ్య కాలంలో ఆయన్ని రోజు పరీక్షిస్తా దగ్గరగా చూస్తున్న సందర్భంగా నాకు అనిపిస్తుందంటే, ఒకనాడు నాకు తెలిసిన చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు
జనసేన అధ్యక్షుడిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను అనేది మాత్రం వాస్తవం ప్రసాద్ గారు. ఆయన పొగడకూడదు, నాకంటే చిన్నవాడు, పొగడకూడదు, కానీ అభినందించాలి, అండదండలు కూడా ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏం కావాలి, మౌలిక వసతులతో పాటు రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఏ చిన్నది వచ్చినా ఈరోజు అతను స్పందిస్తున్న తీరు మొహమాటం లేకుండా, దాన్ని వివాదం పెంచకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పరిష్కరిస్తున్న తీరు చూస్తున్న తర్వాత పరిణితి చెందిన రాజకీయ నాయకుడితో పాటు అంత ఆవేశపరుడు, అంత ముక్కుసూటి మనిషి ఈరోజు ఇంత నిబద్ధతతోటి ఇంకా తెలుసుకోవాలనే తపంతోటి ప్రభుత్వానికి అండదండలు ఇస్తూ ముందుకెళ్తున్న విధానాన్ని మాత్రం నిస్సందేహంగా మనం అయితే అభినందించాలి. రైట్. ఈ విరాళాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే వాళ్ళు 100 కోట్లు తీసుకొచ్చేసి ఇచ్చేశారు కదా. ఇదే పరిస్థితి గతంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకెవరికైనా సరే ఇటువంటి పరిస్థితి ఉందా? ఒకనాడు నిజంగానే వ్యాపార సంస్థలకి ఇంత ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం కూడా వచ్చి ఉండేది కాదు. వాళ్ళ తోచింది వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. పరిశ్రమల వాళ్ళు మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు వచ్చి విరాళాలు ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ స్థాయిలో మనకు తెలిసిన తర్వాత 1995 నుంచి అంతకుముందు 83లో కూడా చూశాను నేను. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు విపత్తులు వచ్చినప్పుడు సినిమా వాళ్ళు కావచ్చు, చాలా మంది కావచ్చు ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొనసాగింది ఉమ్మడి రాష్ట్రంలో. మళ్ళీ మీరు అన్నట్టు మొన్న బొడమేరు వరదల సందర్భంగా కళ్ళ ముందు కనపడింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పారిశ్రామిక విస్తరణలో భాగంగా కావచ్చు, పరిశ్రమలను తీసుకొచ్చే విధానంలో కావచ్చు, వాళ్ళని మెప్పించే విధానంలో కావచ్చు, ఒకటి మాత్రం నిజం, భారతదేశంలో ఒక రాష్ట్రానికి అంబాసిడర్గా ఎవరన్నా చెబుతాము అంటే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రం మనం గంటాబద్ధంగా చెప్పగలం. ఎందుకంటే ఆయన మిగిలిన వాళ్ళకి పరిపాలన పరంగానో పట్టుంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు యోగి గారు లాంటి వాళ్ళు లేదా మిగిలిన గారు లాంటి వాళ్ళు తీసి పక్కన పడేస్తే ఆయన చూసే పరిశ్రమలు వస్తున్నాయి అంటే మాత్రం నిస్సందేహంగా పెట్టుబడిదారులు వస్తున్నారు, సహాయం చేసేవాళ్ళు వస్తున్నారు అంటే మాత్రం అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకు వాళ్ళు ఇచ్చిన దానికి కనపడతా ఉంది ఎదురుగా. ఈరోజు డబ్బులు ఇచ్చారు, గ్రంథాలయం వస్తుంది. అవును, మొన్న డబ్బులు ఇచ్చారు, వరద బాధితులకి వెళ్తుంది. ఇంకోళ్ళు ఇచ్చారు, రహదారులకి పెడుతున్నారు, లేకపోతే P4 విధానం అంటున్నారు. పీపీలా మామూలుగా మెడికల్ కాలేజీకి సంబంధించి పీపీపీ అంటున్నారు. అవును, ఇలా ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళు ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదన్నా సహాయం చేయాలన్నా దానికి ఫలాలు కనపడతా ఉన్నాయి. పారదర్శకంగా జరుగుతూ ఉంది. ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పరంగా ఏది చేసినా వాళ్ళు ఇదిగో 100 రూపాయలు పనులు చేస్తున్నాం అంటే ప్రజలకి అది ఉపయోగపడేది 60 పైసలే, 60 రూపాయలే. మిగిలిన 40 రూపాయలు ఏదో విధంగా మిస్లీడ్ అవుతానే ఉంటుంది. 80 పైసలు చేస్తే మాత్రం అద్భుతం. రైట్, 80 పైసలు చేస్తే మాత్రం మహా అద్భుతం. వాళ్ళు నిజాయితీగా చేసినట్టే. ఇది కూడా వాస్తవం, అందరికి తెలిసిన సత్యమే. కానీ ఈరోజు మన రాష్ట్రానికి ఏం కావాలి? ఈరోజు అడుగులు వేస్తున్నాం మనం. అవును, నిజంగా మొన్నటిదాకా చూసుకుంటా ఉంటే ఓ రకంగా మనం నిద్రావస్థలోనే ఉన్నమాట వాస్తవం. 5 సంవత్సరాల్లో ఇప్పుడిప్పుడే మళ్ళీ అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులకి సరైన చేయూత ఇచ్చేసి మనకు వెళ్ళే మార్గంలో ముళ్ళబాటలు లేకుండా, సిమెంట్ రోడ్డు లేకపోతే ఆగవచ్చు, ముళ్ళబాటలు లేకుండా, నడవటానికి ఇబ్బంది లేకుండా రహదారులు నిర్మించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు. ఇంతటితో సరిపోతుందా? ఇదేనా ప్రజలకు కావాల్సింది? దీంతో సంతృప్తి చెందుతున్నారా అని చెప్పుకునగా ఆలోచించుకుంటా ఉంటే కాస్త అసంతృప్తి ఉన్నమాట కూడా వాస్తవ. కొన్ని పరిణామాలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి అని చెప్పైతే నేనైతే ఎప్పుడు భావించాల. తొలిసారిగా చూస్తున్నాను. ఏంటా పొరపాట్లు అంటే రాజకీయ శాసనసభ్యులు కావచ్చు, కొందరు మంత్రుల ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఒక పార్టీకి నేను అంటగట్టలేదు. కాకపోతే 135 స్థానాలు ఉన్న పార్టీకి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళకి ఒత్తిడి చేస్తారు కదా సహజంగానే. అవును, ఇట్లాంటి విషయాల్లో కొంచెం అరమరికలు లేకుండా రాష్ట్రం భవిష్యత్తుతో పాటు, ఎందుకంటే 2024 ఓటమిని మీరు ఒకసారి చూసుకోండి. హైటెక్ సిటీ ఈరోజు 2004 ముందు హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది కదా. అవును, దానివల్ల ఎంత లబ్ధి చేకూరింది? పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే ఒక నియోజకవర్గం ఏదో గెలిచింది.
అవును. ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయింది? 200 రూపాయలు ఆ రోజు పెన్షన్ ఇచ్చింది మీరేగా. 75 రూపాయల నుంచి 200 రూపాయలు చేసింది మీరేగా. అవును. మరి ఫలాలు మరి ఆ రోజు ప్రజలకు అందే విధంగా తీసుకొచ్చేసారు. 38 ఇంజనీరింగ్ కాలేజీని 350 ఇంజనీరింగ్ కాలేజీని చేశారు. దాదాపు ప్రతి ఊరు నుంచి 10 మంది మెడికల్ కాలేజీలు కూడా అప్పుడే తీసుకొచ్చింది. మెడికల్ కాలేజ్ చెప్తున్నాను, ఇవన్నీ వరుసనే ఒక్కోటి వచ్చుకుంటా ఉన్నాయి కదా. ఇంత చేశారు కదా మీరు, ఎందుకు ఓడిపోయారు? ప్రజల కూడా ఆలోచన విధానంలో కూడా మార్పు ఉంటుంది. ఆ మార్పు ఎందుకు ఉంటుంది? జరిగే పరిణామాలు ఏంటి, అవతల వాడు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధానంలో కావచ్చు, మీలో మీ శాసనసభ్యులు చేసిన పొరపాటు వల్ల జరిగే వాళ్ళు చెప్పిన విష ప్రచారాన్ని ఆ రోజు నమ్మారు. 2004లో 10 సంవత్సరాలు ఉభయ రాష్ట్రాలు ఏమైపోయినాయి అందరూ చూస్తూనే ఉన్నాం. అవును. మరి తర్వాత 2014 నుంచి 2019 వరకు సామాన్యంగా మీరు చేసినటువంటి అభివృద్ధి మరి ఎందుకు ఓడిపోయారు? 23 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయారు? అంటే ప్రజలు ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. శాసనసభ్యుల పనితీరు ఎప్పుడైనా గీటురాయి. ఇది ఒకటే కాదు. అవును. అవును. మీరు ఒక్కళ్ళే పరిపాలన చేస్తే కుదరదు. అంతే కదా. శాసనసభ్యులు ఎవరి చేతిలో ఉంటారు, ఎవరు అధిపత్యంలో ఉంటారు? అంతే. సీఎం గారు పార్టీ నాయకుడు ఆయనే కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఒక అంశాలు బయటకు వచ్చే విధానం కూడా చూసుకోవాలి కదా. దానికి బాధ్యత ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏ చిన్న విషయం వచ్చినా పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కదా బాధ్యత. నిస్సందేహంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు పడే తపన, మీరు చేసే శ్రమ కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. కానీ ఆ స్థాయిలో మీకు ఎందుకు మైలేజ్ రావట్లేదు? అధికారుల్లో మీ మీద ఇంకా ద్వేషం ఉంది. ఇది సరి చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మీ మీద ఉంది. అలాగే శాసనసభ్యుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మీరు చేసేదానికి ఒక ఎత్తు అయితే వాళ్ళు 3 రెట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 3 రెట్లు అంటే ఒక వంతే. 100%లో 25% ఈ రోజు ప్రజల మధ్యకి వెళ్తుంది మంచి గురించి. 75% వాళ్ళ మీద నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని సరి చేసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే చెబుతున్నానంటే మీరు 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అవును. రాష్ట్రం అగ్నిగుండం అయిపోయింది. నరమేధం జరిగింది అధికార మార్పిడి కోసం. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిని మార్చడానికి నరమేధం జరిగింది. అవునా కదా? హైదరాబాద్లో. ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయింది? ప్రజలు ఎంత విసుగొచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా 26 స్థానాలకు పరిమితం చేశారు కదా. 94లో 26 స్థానాలకే పరిమితం చేశారు కదా. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. అవును. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉభయ రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా. అవును. ఆ రోజు నువ్వు వేసిన బీజాలే కదా. హైటెక్ సిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కదా. వాళ్ళు చెడగొట్టలేదు, అంతవరకు చెప్పుకున్నాం. కానీ కావాల్సిన అభివృద్ధి జరగలేదు కదా. రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. ఒక వ్యక్తి కోసం, కొడుకు కోసం ధృతరాష్ట్ర పాలన సాగించేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పచెప్పేశాడు కదా. ఏమైపోయాం మనం? మళ్ళీ 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడుతుంది అనుకున్న దాంట్లో 2019 నుంచి 2024 వరకు ఎంత నష్టపోయామో చూసాం కదా. మన పిల్లల భవిష్యత్తు అండి. దేనికోసం మనం శ్రమ పడేది? మీరు కానీ నేను కానీ దేనికోసం బిడ్డలు బాగుండాలనే కదా. ఇప్పుడు రేపు పొద్దున ఊళ్ళోకి వెళ్తాం. మనం హైదరాబాద్లో ఉన్నాం, ఓకే, ఏం చేస్తున్నాం అనవసరం. అక్కడతో పోల్చుకుంటే బాగానే ఉన్నట్టే లెక్క. కానీ పండక్కో, పబ్బానికో, పెళ్లిళ్ళకో, దినాలకో, ఏదో రోజులకో, పిల్లల ఓణీల ఫంక్షన్కో, పిల్లవాడి బట్టల ఫంక్షన్కో, పంచల ఫంక్షన్కో మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు అక్కడ వాళ్ళ పడే ఇబ్బందులు, ఎన్ని రోడ్లు రహదారులు చూసే కదా. అంత వెల్లువలా వచ్చేసి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఉన్న ఓట్లు కూడా అక్కడ మార్చుకొని ఇతను ఉండకూడదు అని చెప్పి అతను ఓడించింది. అవును. మరి ఆ ఫలాలు వాళ్ళ మీకు ఇచ్చినటువంటి తీర్పుకి వాళ్ళకేదో తీసుకెళ్లి కిరీటాలు పెట్టమని వాళ్ళు అడగట్లా. అవును. దానికి కారకులైన వాళ్ళందరినీ శిక్షలు వేయమంటున్నారు. వాళ్ళకి శిక్షలు వేసే విషయంలో ఆలస్యం అవడంతో పాటు చాలా మంది అదే బాటను ఎంచుకుంటున్నారు. చూడండి, వాళ్లే మంచివాళ్ళు అనిపించుకుంటున్నారు చాలా మంది శాసనసభ్యుల ద్వారా. గతంలో చేసిన ఎవరైతే మనం రాక్షసులను తిట్టామో, ఎవరైతే వాళ్ళు గెలవకూడదని కోరుకుంటున్నామో, వీళ్ళకంటే వాళ్లే మంచివాళ్ళు అనే స్థితిలో ఈరోజు చాలా మంది శాసనసభ్యుల వ్యవహారం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అవకాశం
సంవత్సరం 4 నెలలకే వాళ్ళ గురించి మీకు తెలుసుకునే అవకాశం వచ్చింది. క్లారిటీ వచ్చేసింది కదా, ఎవరైనా ఇంకా 3 సంవత్సరాలు 8 నెలలు ఉందా కాబట్టి, అంటే 44 నెలలు మీ చేతుల్లో పరిపాలన చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చివరి 6 నెలలు తీసేయండి. అవును, 3 సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాలు వేసుకోండి. మీరు ప్రక్షాళన చేయటానికి, మీరు తీసుకొచ్చే మీరు పడ్డ శ్రమకి ప్రజలు ఆస్వాదించాలంటే, ప్రజలకు ఆ ఫలాలు అందాలంటే మీరు ఈరోజు బెత్తం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటి వరకు చిరస్థాయిగా ఉంటుంది. అవును, ఇది కూడా ఫుల్ఫిల్ చేయగలిగితే ఆయన అనుకున్నట్టు పోలవరం, అమరావతి ఈ పరిశ్రమలో తీసుకొస్తే తెలుగు జాతి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతాం. రైట్. ఎందుకంటే ఆయన ఈరోజు 75 సంవత్సరాల వయసులో మీరు నేను కాసేపు కూర్చుంటే కూర్చోలేక లేచి అటు ఇటు తిరుగుతాం. 4 గంటల సేపు నుంచొని నేను చూశాను ప్రజెంటేషన్ చేస్తూ ఆయన ఎంతో ఓపికగా ఉంటున్నాడు. అంటే ఏం అవసరం ఇప్పుడు ఆ రోజు? ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అండి? ఆస్తులు లేవా? హోదా లేదా? అన్నీ ఉన్నాయి. ఇంటికాడ కూర్చున్నా కూడా ఆయనకున్నటువంటి సెక్యూరిటీ పరంగా హ్యాపీగా బతకొచ్చు కదా. అవును. మరి ఎందుకు ఈరోజు తప్పిస్తున్నారు? మీరు ప్రజల ఆలోచించబట్టే కదా. మీరు ఒక్కళ్ళే మాకు దిక్కనే కదా, అందరూ మీతో కలిసిన అందరితో కళ్ళారా చూశానండి, నా కళ్ళ ముందు ఆయన కొన్ని గంటల సేపు అలాగే నుంచొని ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ ఉంటే నేనే షాక్ అయ్యా. అదేనండి, ఇప్పుడు అది స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలి. రైట్. మీరు పడ్డ శ్రమని, మీరు తీసుకొస్తున్నటువంటి ఫలాలని కింద వాళ్ళకి అందుతున్నాయా లేదా, తృప్తికరంగా ఉన్నారా లేదా, వాళ్ళకేమీ ఆస్తులు ఇవ్వమని అడగట్లేదు, వాళ్ళవేం కోరుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు జరిగిన అన్యాయానికి వాళ్ళ బిడ్డల చేతుల్లో ఉన్నటువంటి అవకాశం వినియోగించుకొని న్యాయం చేయండి. వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి ముళ్ళ బాటలు వద్దు, అవును, కానీ సిమెంట్ రోడ్లు వద్దు, నడవడానికి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పిన వాళ్ళు కోరుకుంటున్నారు. రైట్. వాళ్ళ కోరికలు న్యాయమే కదా. అవును, మీ చేతుల్లో ఉన్నదే కదా. అవును, మీ చేతుల్లో లేనిది కోరుకుంటే అప్పుడు అత్యాశ కోరితే తప్పు, అత్యాశ అనుకోవచ్చు. కానీ అదేమీ లేనప్పుడు ఒక్కసారి మళ్ళీ మీరు తిరిగి ఆలోచించుకుంటారని. ఎందుకంటే మీరే పెద్ద రాష్ట్రానికి, మీ ద్వారానే ఏం జరగాలన్నా, కాబట్టి మీ చేతుల్లోనే ఉంది. రైట్ సార్.